రాజ్యాంగ స్ఫూర్తితో ప్రశ్నించే ప్రజాగళం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు టీసీ న్యూస్ మీడియా. మనిషికి ఎమోషన్ ఉండొచ్చు, కానీ ఆ ఎమోషన్ ఎడిక్షన్ గా మారకూడదు. ఒక వ్యక్తిని ప్రేమించడం అభిమానం. ఆ వ్యక్తి కోసం మన వ్యక్తిత్వాన్ని చంపుకొని మన భవిష్యత్తును పణంగా పెట్టి బతకడం అనేది వెర్రితనం. అలాంటి వెర్రితనం గురించి, అసలు నిజమైన అభిమానం ఎలా ఉంటుందో చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇక పాయింట్లోకి వచ్చేద్దాం. నిజానికి అసలు అభిమానం అంటే ఏంటి? ఒక మనిషిని ప్రేమించడం, ఒక మనిషి టాలెంట్ చూసో, ఒక మనిషి తన రంగంలో సాధించిన విజయాన్ని చూసో మనం ఆ వ్యక్తికి అభిమానిగా మారిపోతాం, ఫ్యాన్గా మారిపోతాం. ఎందుకు అంటే ఆ వ్యక్తిలో మనం కూడా ఎదగాలని, ఆ వ్యక్తి సాధించిన విజయాలు మనం కూడా సాధించాలని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవడం అభిమానం. అంతవరకు బాగుంటుంది. అంతకు మించి కూడా చెప్తాను. ఒక నిజమైన అభిమాని ఎలా ఉంటాడంటే తన హీరో కోసం తన జీవితాన్ని ఎప్పుడు పణంగా పెట్టాడు. తన హీరో కోసం కుదిరితే ఒక మంచి పని చేస్తాడు. తన అభిమానాన్ని చాటుకోవడానికి ఒక మంచి పని చేసి తన అభిమానాన్ని చాటుకోవడంతో పాటు మా హీరో గొప్పతనం ఇదని చెప్తాడు. అంతవరకు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే అభిమానంలో నా హీరో గొప్ప అనే స్థాయి నుండి నీ హీరో ఇదిరా అని తిట్టే స్థాయికి వస్తుందో అదే వెర్రితనం, అదే వెర్రి అభిమానం. ప్రస్తుత సమాజంలో అలాంటి వెర్రి అభిమానం పెరిగిపోయింది, వెర్రితనం పెరిగిపోయింది, పిచ్చి అభిమానం పెరిగిపోయింది. ఆ పిచ్చి అభిమానం గురించి ఈరోజు మాట్లాడుకోవచ్చు. అదొక హీరో కావచ్చు, ఒక నాయకుడు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. మనం గమనించినట్టయితే మిత్రులారా, ఇప్పుడు ఒక హీరో ఉన్నాడు అనుకోండి. ఆ హీరో ఒక్క మెసేజ్ కానీ లేకపోతే ఒక తనకేదైనా జరిగిందని ఒక కామెంట్, ఒక ట్వీట్ చేస్తే వీడు బాధపడిపోతాడు. అభిమాని, వెర్రి అభిమాని, వీడు బాధపడిపోతాడు. ఆ హీరో సినిమా ఫ్లాప్ అయితే ఈయన జీవితం ఏదో సంకనాకిపోయినట్టు ఏడ్చుకుంటూ కూర్చుంటాడు. పక్కన హీరో మీద చాడీలు చెప్తూ, పక్కన హీరోను తిడుతూ వీడు పంపం గడుపుకుంటాడు. ఇదో సాటిస్ఫాక్షన్ ఎదవలకి. నేను నిజమైన అభిమానులను ఎవరు అలా ఉండరు. హీరోలు కూడా అలాంటి అభిమానులు కోరుకోరు. వాస్తవానికి హీరోలు కోరుకునే అభిమానులు కూడా ఎలా ఉంటారంటే ఎప్పుడు వాళ్ళ జీవితాలను బాగు చేసుకోవాలి, నా యొక్క అభిమాని ఒక స్థాయిలో ఉండాలనుకుంటాడు. అంతేగాని దిగజారిపోయి మాట్లాడాలనుకోడు. నా హీరో కోసం నేను వేరే హీరోని తిడుతున్నా, బూతులు తిడుతున్నా అంటే నీ గొప్పతనం నువ్వు అనుకుంటున్నావు. కానీ అది నీ గొప్పతనం కాదు, నీ పెంపకం అని నీ తల్లిదండ్రుల మీద పడుతుంది. అది నువ్వు మాట్లాడే మాట ఎక్కడికి తీసుకెళ్తుంది, నీ క్యారెక్టర్ ని ఎలా డిఫెండ్ చేస్తుందంటే నీ పేరెంట్స్ పెంచిన విధానాన్ని డిఫెండ్ చేస్తుంది. నీ పేరెంట్స్ ఇలాగే పెంచారా? ఎవరో ఒకరి కోసం నీ పేరెంట్స్ ని కించపరిచేలా నువ్వు ప్రవర్తిస్తున్నావు అంటే నీది అభిమానం అనాలా, వెర్రితనం అనాలా? రీసెంట్ గా ఈ వారంలో ఒక 2-3 సిచ్యువేషన్ చూశాను. నాకు చాలా సిగ్గేసింది వాస్తవానికి. అందుకే ఈ వీడియో చేయడానికి కారణం కూడా అదే. మొదటి సిచ్యువేషన్, రామ్ చరణ్ కి కవల పిల్లలు పుట్టిరు. మీకు అందరూ తెలిసిందే. ఎప్పుడైతే రామ్ చరణ్ కి కవల పిల్లలు పుట్టిరో మెగా ఫ్యాన్స్ అందరూ అపోలో హాస్పిటల్లోకి వెళ్ళిపోయారు. నాకు నవ్వొచ్చింది ఏంటంటే, అరే భయ్, మీ ఇంట్లో ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఇంత ఫాస్ట్గా వెళ్ళగలుగుతావా? లేదా మీ ఇంట్లో ఏదైనా సమస్య వచ్చిందంటే ఇంత ఫాస్ట్గా వెళ్ళగలుగుతావా? కానీ ఎవరో నిన్ను గుర్తించినటువంటి ఒక హీరో కోసం, అసలు నువ్వు ఎవడో కూడా తెలియనటువంటి ఒక హీరో కోసం నీ తాపత్రయం, ఇది వెర్రితనం కాదా? ఏమొస్తుంది నీకు వెళ్తే? ఏమొస్తుంది ఎర్రితనం కాకపోతే? కనీసం వాళ్ళు నీ అభిమానానికి రెస్పెక్ట్ ఇస్తున్నారా? నీ అభిమానానికి చాలా మంది ఏమనుకుంటారంటే హీరోలు స్టేజీల మీద లేకపోతే నిలబడి మీరు లేకపోతే మీ తర్వాత ఎవరైనా అనగానే వీడు కాలర్ ఎగిరేసుకొని అసలు చూసినా మా హీరో అంటే ఇట్లా మాట్లాడతారు. ఒరే నాయనా, అలా మాట్లాడకపోతే నీలాంటి పిచ్చోళ్ళు వాళ్ళు ఎమ్మటి ఉంటారని అలా మాట్లాడతారు తప్ప, అరే మీ సంగతి మీరు చూసుకోర్రా, మీరెందుకు రానా? కానీ ఎవరన్నా హీరో అంటే ఒక్క అభిమాని కూడా హీరో ఏమటి ఉంటాడా? ఉండడు కదా. అందుకే అలా మాట్లాడతారు. కానీ మనమేమో అలా మాటలు నమ్మి మనమేదో ఉత్తముల్లాగా మనకు మించిన ఫ్యాన్ ప్రపంచంలో ఎవ్వరు లేడని మన ఫ్యాన్ మీద, మన హీరో మీద వేరే వాడు కామెంట్ చేస్తూ ఊరుకో.
మన హీరో సినిమా రిలీజ్ అయితే పాలాభిషేకాలు చేస్తాం, ఇంట్లో ఉన్న డబ్బంతా లాక్కెళ్ళి ఇటు కష్టపడేది లేదు కానీ, లేకపోతే మనం కష్టపడే డబ్బంతా ఆ కటౌట్లకి దండలకి వేసి సెలబ్రేషన్ చేసుకుంటాం. ఇంత పిచ్చితనం మనకుండేది. ఉండొచ్చు అభిమానం ఒక టికెట్ కొనుక్కునేంత వరకు, ఉండొచ్చు అభిమానం మన తరపున 10 మందికి సినిమా చూపించేంత వరకు, అంతేకాని మన జీవితాన్ని నాశనం చేసుకునేంత వరకు, మన వ్యక్తిత్వాన్ని కించపరుచుకునేంత వరకు. ఒకవేళ ఫలానా వాడు ఇలా చేశాడట, ఫలానా వాడు సోషల్ మీడియాలో ఇలా తిట్టాడట అంటే, అరే వాని పెంపకం ఎవర్ర పెంచింది, వాని తల్లిదండ్రులు ఏదైనా ఇలా పెంచారని అంటారు తప్ప, పలానా హీరో పలానా హీరో అభిమానం ఇట్లా చేసిరని అన్నకన్నా మీ పెంపకాన్ని అంటే మీ తల్లిదండ్రులను తిట్టించే స్థాయికి దిగజారుతున్నాం. ఇదా నీ తల్లిదండ్రులు నేర్పింది, ఇదా నువ్వు తల్లిదండ్రులకు ఇచ్చాల్సిన గిఫ్ట్. ఒక లిమిట్ వరకు అభిమానం ఎంత బాగుంటుందో, లిమిట్ దాటితే నీ వ్యక్తిత్వాన్ని, నీ క్యారెక్టర్ని నువ్వే చంపుకున్నట్టు. అది రామ్ చరణ్ కవల పిల్లలు పుడితే నీకేమైంది నాకు అర్థం కాదు. నీ ఇంట్లో పుట్టినట్టు సరే ఫ్యామిలీ నాది అనుకున్నాం, వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చారా నీకు? మరి ఇదే రామ్ చరణ్ సరే తన పిల్లలు పుట్టారు కాబట్టి తను చూడ్డానికి వెళ్తుంటే కనీసం తన పిల్లల్ని చూడ్డానికి కూడా వెళ్ళనివ్వనంత అభిమానం, అంత వెర్రితనమా? అరే నీ నిజంగా నువ్వు అభిమాని అయితే నా స్పేస్ నీ హీరోకి ప్రైవేట్ స్పేస్ ఇస్తావు కదా. నువ్వు ఇష్టపడే వాళ్ళు ఒక సేఫ్టీగా ఫీల్ అవ్వాలి, నీ దగ్గర నుండి హ్యాపీగా ఉండాలి. నువ్వు ఉన్నావంటే హ్యాపీగా ఉండాలి, బాడీ గార్డులను పెట్టుకునేంత ఉండొద్దు. అలా ఉందంటే అది వెర్రితనం, అభిమానం కాదు. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, క్లింకార్ తెలుసు కదా, రామ్ చరణ్ పెద్ద కూతురు క్లింకార్. తన ఫేస్ ఇంతవరకు ఎవరికి రివీల్ చేయలేదు, వాళ్ళు ప్రైవేట్ గా ఉంచాలనుకుంటారు. కానీ మనోళ్ళు ఎంత పిచ్చి అభిమానులు అంటే ఆ ఫోటోలు తీసి హడావిడి చేశారు. మరి అక్కడి నుండి ఓకే అభిమానులారా నా ఫోటో తీశారు కానీ మా పాప ఫోటో ఎక్కడ ఆన్లైన్ లో పెట్టకండి అయ్యా, అక్కడ ఏం చేయకండి అని శుభ్రంగా ఏం చెప్పాలా. రామ్ చరణ్ టీం నుండి వచ్చింది ఏంటంటే, ఎవరైనా క్లింకారా ఫోటోలు వాడితే ఆన్లైన్ లో వాళ్లకు నోటీసులు ఇస్తాం లేదా ఫిర్యాదు చేస్తాం వాళ్ళ మీద, లేకపోతే కాపీరైట్ క్లెయిమ్ చేస్తామని చెప్పేసి క్లియర్ కట్ గా వచ్చినట్టుగా సమాచారం. మరి మీ అభిమానానికి ఎక్కడ ఇచ్చాడు రామ్ చరణ్ విలువ? నా అభిమానులే కదా ఫోటో తీసుకున్నది అని అనుకోలేదే. ఇది నా ఫ్యామిలీ, ఇది నా పర్సనల్ అని భావించాడు. మరి నీ జీవితం గురించి, నీ ఫ్యామిలీ గురించి నువ్వు పర్సనల్ గా ఎందుకు తీసుకుంటలేవు? నీ ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి నువ్వు ఎందుకు ఆలోచించట్లేవు? ఇది ఎక్కడి అభిమానం, ఇది ఎక్కడి పిచ్చితనం? ఇదొక లెక్క అయితే కేసీఆర్ గారిని విచారణ చేశారు మన, దానికి బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ లీడర్లు అంతా కలిపి మా లీడర్ ఎట్లా చేస్తారు అది ఇది అని. మీ లీడర్ ఏమైనా ఆకాశం నుండి దిగిపడ్డా? ఆకాశం నుండి దిగిపడ్డా? అలా తప్పు జరిగిందో జరగలేదో తెలియదు. మీకు ఎందుకు తప్పు జరగనప్పుడు అంత అనిపించింది నాకైతే. ఎస్, ఎంక్వైరీని ఖచ్చితంగా ఎదుర్కోవాలి. మేము నిజాయితీగా ఎదుర్కొంటే ఎక్కడికి వస్తున్నా రన్ రాబాయి ఎంక్వైరీకి వస్తాడు మా హీరో అని చెప్పొచ్చుగా. ఎందుకు భయం? తప్పు చేశాడా కేసీఆర్ ఏమన్నా? ఎందుకు ఇంత పిచ్చి అభిమానం? రేపు మీ ఇంట్లో ఏమైనా జరిగితే నీకు అక్కడికి వచ్చినప్పుడు ఆ నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు, లేకపోతే ఆ హాస్పిటల్ దగ్గర ఏదో నీ అభిమానాన్ని చూపించడానికి వచ్చినప్పుడు నీకు యాక్సిడెంట్ అవుతానో, లేకపోతే నీ కాలు ఇరుగుతానో, నీ చేతి ఇరుగుతానో, అఫ్కోర్స్ నేను అవ్వాలనుకోవట్లేదు కానీ అయితే ఆ హీరోని దగ్గరకు వస్తాడా? అంతెందుకబ్బా, పుష్ప సినిమాలో ఆ తొక్కిసలాటలో ఒక అమ్మ చనిపోయింది, అలా కొడుకు ఇంకా ఎట్లా ఉన్నాడంతే. మరి ఎవరు చూసుకుంటున్నాడు అలా కొడుకుని? హీరో వచ్చి చూసుకుంటున్నాడా? ఏంటి అభిమానం? ఎవడు నష్టపోతున్నాడు ఇక్కడ? ఈ అభిమానం వల్ల హీరోలు నష్టపోతున్నారా? వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు మీ అభిమాన పిచ్చి వల్ల. మిమ్మల్ని చూసుకొని, మిమ్మల్ని ఎరగా వేసుకొని, నాకు ఇంత అభిమానం ఉంది, నాకు ఇంత ఫాలోయింగ్ ఉంది, నా సినిమా రిలీజ్ అయితే ఇంత గ్రేస్ వస్తుంది, ఇంత గ్రాస్ వస్తుంది, లేదా ఇంత బడ్జెట్, ఇంత ఫస్ట్ డే కలెక్షన్స్ వస్తాయని మిమ్మల్ని చూపించి, మిమ్మల్ని ఎరగా వేసుకొని వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు. మరి వాళ్ళని చూపించి నువ్వేమైనా పైసా సంపాదగలుగుతున్నావా? ఎందుకు నీకే వెర్రితనం? ఎందుకు నీకే అభిమానం? నీ ఫ్యామిలీ గురించి నువ్వు చూసుకో. ఈరోజు నీ ఫ్యామిలీలో ఎవరికైనా జ్వరం వస్తే ఆయన వచ్చి టాబ్లెట్ ఇయ్యడు, ఆయన వచ్చి హాస్పిటల్ తీసుకుపోడు, నువ్వే తీసుకెళ్ళాలంటే మొదట నువ్వు బాగుండాలి, నీ జీవితం బాగుండాలి. అంతేగాని అభిమానం అనే పేరుతో వెర్రి చేతలు చేయకుండా నీ జీవితాన్ని నువ్వు చూసుకో, మీ క్యారెక్టర్ నువ్వు చూసుకో. అభిమానించండి హీరోని,
తన స్థాయికి వెళ్ళాలి కాబట్టి ఇన్స్పిరేషన్ గా తీసుకోండి. నీ అభిమానంతో ఒక సినిమా చూడు, నీ అభిమానంతో 10 మందికి సినిమా చూపించు, నీ అభిమానంతో ఒక మీటింగ్కి వెళ్ళు, నీ అభిమానంతో ఒక ఓట్ అయ్యి, అది చాలు. నువ్వు చూపించాల్సిన అభిమానం అక్కడే. అంతేగాని వాళ్ళ ప్రైవేట్ స్పేస్ ను కూడా ఆక్రమించేసి వాళ్ళకు కూడా కంఫర్ట్ లేనటువంటి నీ అభిమానం ఎవరికి కావాలి? ఈ అభిమానాన్ని ఆ హీరోలు కూడా పట్టించుకోరు, ఆ హీరోలు కూడా నచ్చదు. ఈ ఎర్రి అభిమానం ఎలా ఉందంటే, ఒక హీరో అభిమాని ఇంకో హీరో చంపుకుంటున్నారు. బెంగళూరు అనుకుంటాను ఒక భీమ్లా నాయక్ సినిమా టైంలో పవన్ కళ్యాణ్ అభిమానిని ఎన్టీఆర్ అభిమాని కుట్టు చంపిండు. ఎవరిప్పుడు ఆ ఫ్యామిలీకి ఆధారం కావాలి? చంపిన జీవితం ఏంది, చంపబడ్డ జీవితం ఏంది? అభిమానం పేరిట కటౌట్లు కడుతుంటే కరెంటు తీగలు తాకి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ చనిపోయిన కుటుంబ రోదన ఎవడు తీరుస్తాడు? ఆ తల్లిదండ్రుల బాధ, కడుపు కోత ఎవడు తీరుస్తాడు? ఒకరిని చూసి ఒకడు నా హీరో గొప్ప అంటే నా హీరో గొప్ప, నా హీరో గొప్ప అంటే నా హీరో గొప్ప. అరే బాబు, నీ హీరో కాదు గొప్ప, నువ్వు గొప్ప, నీ తల్లిదండ్రులు గొప్ప. నువ్వు ఇంతకాలం బతుకుతున్నందుకు ఒక స్థాయిలో వెళ్ళాలి, అది గొప్పతనం. అంతేగాని హీరోల కోసం జెండాలు ఎగిరేయడం, లేకపోతే నాయకుల కోసం జెండాలు మోయడం అనేది వెర్రితనం అవుతుంది, కానీ అభిమానం అనిపించుకోదు. ఇప్పటికైనా మీరు గమనించి వెర్రితనాన్ని పక్కన పెట్టి అభిమానంతో ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారో, లేకపోతే వాళ్ళ కోసం మంచి పనులు చేస్తారో చేసుకుంటూ జీవితాన్ని సక్రమంగా సాగించాలని కోరుకుంటూ, ఇలాంటి వెర్రి అభిమానం ఈ సమాజంలో తగ్గాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ ఈ వీడియో కిందే మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ సతీష్ స్వప్నం, signing off. Thank you for watching.